బీసీలకు చట్టబద్ధంగా దక్కాల్సిన వాటా కోసం అన్ని రాజకీయ పార్టీల నాయకులను కుల సంఘాలను ఐక్యం చేస్తామన్నారు అఖిల భారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం అధ్యక్షుడు శివశంకర్. బీసీల డిమాండ్లపై రేపు నారాయణగూడ పద్మశాలి భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులతో పాటు 139 బీసీ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధన కోసం బీసీలు ఐక్యంగా పోరాడతామని శివశంకర్ స్పష్టం చేశారు. రేపు అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బీసీలకు చట్టబద్ధంగా రావాల్సిన వాటా సాధించుకునే వరకు మరి బీసీలలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలని రేపు ఒకటే వేదికగా ఆహ్వానించి మరి బీసీలో ఉన్నటువంటి నాయకులను ఆయా రాజకీయ పార్టీ నాయకులకు మరి బీసీ కుల సంఘాలను పిలిపించి మరి అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మరి కార్యాచరణ దాల్చడం కోసం పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. మరి బీసీలు అందరూ కూడా కుల సంఘ నాయకులు బీసీ లీడర్ కూడా అందరూ కూడా నారాయణగూడ పద్మశాలి భవన్ రాజమౌళిలో పెద్ద ఎత్తున హాజరు కావాల్సిందిగా మనం చేస్తున్నాం. అన్ని బీజేపీ పార్టీ నుంచి ఒక ప్రముఖులు చెప్పినాం, ఆయా పార్టీకి మరి బీఆర్ఎస్ పార్టీకి చెప్పినాం, కాంగ్రెస్ పార్టీ చెప్పినాం, మరి తెలుగుదేశం పార్టీ చెప్పినాం, సిపిఎం పార్టీ చెప్పినాం, అన్ని పార్టీ నాయకులను కూడా